గమనించిన పల్లవి పార్వతిని అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య, మీరు బావగారి దగ్గరికి విషయం చెప్పడానికి వెళ్ళారా అని పల్లవి అడుగుతూ ఉంటే, లేదు పల్లవి, అక్షయ్ గురించి నేను ఒక స్పెషల్ డ్రెస్ని రెడీ చేశాను, ఆ స్పెషల్ డ్రెస్ని ఇవ్వాలని అనుకుంటూ ఇచ్చేసి వచ్చాను అని అంటూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్తుంది పల్లవి. తర్వాత పల్లవి ఒక డ్రెస్ని తీసుకొని వస్తుంది. అవని చేతికిచ్చి అత్తయ్య గారి డ్రెస్ని బావగారికి ఇమ్మని చెప్పారు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అత్తయ్య గారు ఆయన గురించి డ్రెస్ తెప్పించారా, సరే ఈ డ్రెస్సే వేసుకుంటే అత్తయ్య గారికి కోపం తగ్గుతుంది అని అనుకుంటూ అప్పుడే ఇక అవని అయితే లోపలికి వెళ్ళేసరికి బెడ్ మీద ఇంకో డ్రెస్ ఉంటుంది. ఆల్రెడీ ఈయన డ్రెస్ తీసి పెట్టుకున్నాడు బెడ్ మీద, కానీ ఈ డ్రెస్సే అత్తయ్య గారు ఇవ్వమన్నారు కదా, ఇదే ఇద్దాము అని ఆ డ్రెస్ని తీసేసుకొని తను కబోర్డ్లో పెట్టేస్తుంది. అప్పుడే ఇక అక్షయ్ స్నానానికి వెళ్ళి బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత పార్వతి ఇచ్చిన డ్రెస్సు బెడ్ మీద ఉన్న డ్రెస్ అనుకొని అప్పుడు ఇక అక్షయ్ అయితే ఆ డ్రెస్ని వేసుకొని ఇక కిందకైతే వస్తాడు. అలా అక్షయ్ కిందకి రావడం చూసిన పార్వతి అయితే, అదేంటి అక్షయ్కి నేను ఈ డ్రెస్ ఇవ్వలేదు కదా అని అనుకుంటూ ఉంటుంది పార్వతి. అంటే అవని ఇచ్చిన డ్రెస్సే వేసుకొస్తున్నాడు, అవని ఇలా చేస్తుందేంటి, నిజంగానే నన్ను అక్షయ్ని దూరం చేయాలని విడదీయాలని చూస్తుంది అని పార్వతి అనుకుంటూ ఉంటుంది మనసులో. తర్వాత ఇక అక్షయ్ని అడిగేస్తుంది, ఏంటి అక్షయ్, నేను తీసుకొచ్చిన డ్రెస్ కాకుండా ఈ డ్రెస్ వేసుకున్నావేంటి అని అడుగుతూ ఉంటే, అదేంటమ్మా నువ్వు బెడ్ మీద పెట్టి వెళ్ళింది ఈ డ్రెస్సే కదా అని అంటూ ఉంటాడు అక్షయ్. లేదు అక్షయ్, నేను ఈ డ్రెస్సు పెట్టలేదు అని అంటూ ఉంటుంది. నేను తెచ్చింది వేరే డ్రెస్సు అని అనగానే అప్పుడు ఇక పల్లవి అయితే, ఒకవేళ అక్క సెలక్షన్ ఏమో ఇది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక అవని వస్తుంది. అమ్మ తీసుకొచ్చిన డ్రెస్ని నాకెందుకు ఇవ్వలేదో, నాకెందుకు ఇవ్వకుండా దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటే, లేదండి ఇది అత్తయ్య గారు ఇచ్చిన డ్రెస్సే అని అవని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పార్వతి అయితే, ఇక ఆపుతావా, ఇక ఆపు, అక్షయ్ని నన్ను దూరం చేయాలనుకుంటున్నావా, ప్రతి సంవత్సరం అక్షయ్కి నలుగు పెట్టి స్నానం చేయించేది నేనే, తలంటు రుద్దేది నేనే, అక్షయ్కి ఏం కావాలో చూసుకుంటాను కదా ఈరోజు, కానీ ఒక్క పని కూడా నాకు చెప్పకుండా అన్నీ నువ్వే చేసుకుంటూ వెళ్ళిపోయావంటే దానికి అర్థం ఏంటి అని పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది అవనిని. అప్పుడే అవని, అది కాదు అత్తయ్య, మిమ్మల్ని ఆయన్ని వేరు చేయాలని నేనెందుకు అనుకుంటాను అని అనగానే అప్పుడే ఇక పార్వతి అయితే, చూసావా అక్షయ్, ఉదయం కూడా అంతే, కమల్ బండి కోసం డబ్బులు అడిగితే లాకర్లో డబ్బులు లేవని చెప్పింది, ఇప్పుడేమో ఇలా చేస్తుంది, అవని తీరు చాలా మారిపోయింది, తనలో చాలా మార్పు వచ్చింది, ఇదివరకటి అవని కాదు అని అంటూ ఉంటుంది పార్వతి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, తను ఇదివరకి అవని కాదు, తనలో చాలా మార్పు వచ్చింది అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వచ్చి, ఇక ఆపుతారా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పార్వతి అయితే, ఏంటండి ఆపేది, అవని ఇలా తయారవుతుందని అస్సలు అనుకోలేదు, నన్ను అక్షయ్ని దూరం చేయాలనుకుంటుంది అని అనగానే, అక్షయ్ని నిన్ను దూరం చేయాలని అవని ఎందుకు అనుకుంటుంది, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను, మీ అత్తయ్య గారు ఇచ్చిన డ్రెస్ తీసేసి నువ్వెందుకమ్మా ఆ డ్రెస్ని పెట్టావు అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. లేదు మావయ్య గారు, నేను గదిలోకి వెళ్ళేటప్పుడు పల్లవి నన్ను పిలిచి మరి అత్తయ్య గారికి ఈ డ్రెస్ బావగారికి ఇమ్మన్నారని ఇచ్చింది, అప్పుడే నేను ఈ బెడ్ మీద ఉన్న డ్రెస్ అయితే ఆయనే తీసుకున్నారేమో అని అత్తయ్య గారు ఇచ్చిన డ్రెస్సేనని అది ఇచ్చాను అని చెప్తూ ఉంటుంది అవని. అయితే ఏంటి పల్లవి, నువ్వే ఇచ్చావా డ్రెస్సు అని అడుగుతూ ఉంటుంది పార్వతి. లేదత్తయ్య, నాకే అవసరం, మీరు నాకు డ్రెస్ ఇవ్వండి, నేను తనకి డ్రెస్ ఎందుకు ఇస్తాను, తప్పించుకోవాలని అలా చూస్తుందనుకుంటా అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్, ఒక్కసారి ఫోన్ ఇవ్వరా అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక ఫోన్ ఇస్తాడు కమల్. అయితే మరి ఈ డ్రెస్సు అక్షయ్కి ఇవ్వమని పల్లవి అవని చేతిలో పెడుతుంది, మరి ఇది నిజం కాదా అని సీసీ ఫుటేజ్ వీడియోని చూపిస్తాడు. ఇక ఆ సీసీ ఫుటేజ్ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అయితే ఇక పార్వతి కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది.
అప్పుడే ఇంకా ఆరాధ్య వచ్చి ఉదయం పిన్ని నన్ను పిలిచి ఈరోజు పనులు మీ నాన్న పనులన్నీ మీ అమ్మనే చేయమని అడుగు, అప్పుడు మీ అమ్మే చూసుకుంటుంది అంతా కూడా అని చెప్పింది. నేనే ఆ విషయం నాన్నకి చెప్పాను అని అంటూ ఆరాధ్య కూడా జరిగింది చెప్పడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది పార్వతి. ఇంకా అతి పెద్ద కారణం లాకర్లో తను డబ్బులు లేవని డబ్బులు ఉంచుకొని అబద్ధమాడిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ తన లాకర్లో డబ్బులు పెట్టింది ఈ పల్లవి. అవని గదిలోకి పల్లవి వెళ్ళింది, డబ్బు తీసుకొని వెళ్ళింది, మళ్ళీ తను ఖాళీ చేతులతో నవ్వుకుంటూ వచ్చింది. మరి ఎవరిది తప్పు? అసలు తన లాకర్లో డబ్బులు లేవు, నా కళ్ళతో నేనే కదా ఉదయం చూశాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇంకా చూడు పార్వతి, మన చెవులతో విన్నది చూసింది ఒక్కోసారి చాలా అబద్ధాలు అవుతాయి. నువ్వు వాటిని చూసే మోసపోయావు, అవనిని అపార్థం చేసుకున్నావు, ఇప్పుడైనా కళ్ళు తెరు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. చేసిన తప్పు తెలుసుకొని నన్ను క్షమించమ్మా అవని అని క్షమాపణ అడుగుతుంది పార్వతి. అయితే అవనిని ఈ తర్వాత పల్లవి దగ్గరికి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ అయితే కోడలు ఆ ఇంట్లో వచ్చి వెలుగులు నింపాలి, కానీ అందరినీ కూడా చీకట్లోకి నెట్టేయకూడదు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు అవని అంటే నీకు పడ్డం లేదో, తన మీద అంత పెద్ద నిందలు నీకు ఎందుకు వెయ్యాలని అనుకుంటున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అయితే నిలదీస్తాడు పల్లవిని. అయితే అది విని పల్లవి అయితే నన్ను క్షమించండి మావయ్య, ఇక మీద ఇటువంటి తప్పులు ఏమీ చేయను అని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, నీ వల్ల అన్నన్ని మాటలు పడి బాధపడినా అవనికి చెప్పాలి నువ్వు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పిన విధంగానే తనైతే పల్లవి అవనికి క్షమాపణ చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.